Hello, story listeners. Welcome to Maduram Telugu Stories. Let's start our romantic stories journey. అమెరికాలోని లాస్ ఏంజల్స్ ప్రాంతం. రాత్రి 10 గంటలకు. 100 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆ ఇంట్లో స్వర్గమే నేలను దిగివచ్చిందా అన్నంత అందంగా ఉన్న భవంతిలో మూడో ఫ్లోర్‌లో నుంచి ఏకధాటిగా వినిపిస్తున్న అరుపులు, కొంత ఆర్తనాదాలుగా, కొంత శబ్దాలుగా వస్తున్న వాటిలో నుంచి దాదాపు ఆ చుట్టుపక్కల ఎవరూ కూడా వినలేనంత నిశ్శబ్దంగా ఉంది ఆ ఫ్లోర్ అంతా. అసలు ఆ ఫ్లోర్‌కి వెళ్ళాలి అంటే ఒక్కొక్కరికి గుండె దడ ఉంటుందక్కడ. ఆ ఫ్లోర్‌లో ఒక గదిలో అప్పటికే అతని రాక్షసత్వానికి పొద్దున్నుంచి బలి అవుతున్న ఆమె, "సార్ మీకు దండం పెడతాను. ఇప్పటికే ఒళ్ళంతా పచ్చి పుండులా అయిపోయింది. ఇంక నా వల్ల కాదు సార్" అంటూ బ్రతిమలాడుతోంది ఫేమస్ మోడల్ ప్రాచి. అప్పటికి అతని పని అడ్డం వచ్చినందుకు కోపంతో ఆమె జుట్టు పట్టి మొహాన్ని మరింత దగ్గరికి తెచ్చి, "ఏయ్ బిచ్ లేడీ, పిచ్చి పిచ్చి వాగుడు నా దగ్గర వాగకుండా చేస్తే ఒప్పుకోనని తెలుసు కదా! తెలిసింది ఎందుకు వాగుతున్నావ్" అంటూ ఆమెకు సారి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఆమె ఒళ్ళంతా కొరుకుతూ, రక్కుతూ తనలో ఉన్న రాక్షసత్వాన్ని బయటపెట్టాడు ఆ రాక్షసుడు. అలా ఆ రాత్రి అంతా కూడా ఆమెకి నరకాన్ని చూపించి, అసలు ఎందుకు బతుకుతున్నానా అన్నంత బాధగా ఆమె నుంచి తన పని కానిచ్చి అక్కడ వదిలేసి వాష్‌రూమ్‌కి వెళ్ళిపోయాడు ఆ రాక్షసుడు. ఫేమస్ మోడల్ ప్రాచి. దాదాపు సంవత్సరం క్రితం ఒక ఫ్యాషన్ షోలో పాల్గొన్న ఆమెను తన చూపులతోనే కేవలం లస్ట్ ఫీలింగ్‌తో చూసి ఆమెతో బెడ్ షేర్ చేసుకోవాలి అనుకొని ఆమెని అప్రోచ్ అయ్యి, ఆమెకి ఇష్టం లేకపోయినా తన తండ్రిని చంపేస్తాను అని బెదిరించి దాదాపు సంవత్సరం పాటు అగ్రీమెంట్ రాయించి తెచ్చాడు ఒక బానిసలా. ప్రతిరోజు అతని బలవంతమే చేస్తూ, అతనికి ఎప్పుడు కావాలంటే అప్పుడు కేవలం సుఖాన్నందించే సెక్స్ టాయ్స్‌గా మాత్రమే పనిచేస్తుంది అతనికి. ఆమె అంగీకారంతో అతనికి ఎలాంటి సంబంధం లేదు. అసలు అతని దృష్టిలో ఆడవాళ్ళకి విలువే లేదు. అతనే మన హీరో, రొమాంటిక్ రాక్షసుడు. యువన్ విశ్వక్. ప్రపంచాన్ని మొత్తం ఒక మాటతో శాసించే మాఫియా డాన్ కింగ్. టాప్ మోస్ట్ బిజినెస్‌లు రన్ చేసే ప్రాంతం. పొద్దున్నే హడావిడిగా ఉంది అక్కడ ఒక 20 అంతస్తుల భవనంలో. యువన్ శౌర్యాస్ టెక్నాలజీస్. టాప్ 20థ్ ఫ్లోర్‌లో దాదాపు 100 మంది ఉన్న కాన్ఫరెన్స్ హాల్‌లో ఒకరికి ఒకరు చర్చించుకుంటూ కాస్త గందరగోళంగా ఉంది ఆ గదంతా. అప్పుడే 6.4 హైట్‌తో, 85 కేజీస్ బరువుతో, సూపర్ సిల్కీ హెయిర్‌తో, కంప్లీట్‌లీ హెయిర్ కలర్‌తో, షార్ప్ చిరుత కళ్ళతో, కొటారు ముక్కుతో, కంప్లీట్‌లీ పింక్ లిప్స్‌తో, ఫుల్ ఫెయిర్ కలర్, పర్ఫెక్ట్ వి షేప్ 8 ప్యాక్ బాడీతో, మగసిరి ఉట్టిపడే మీస కట్టుతో, అతని నడకలో అతని యాటిట్యూడ్, దర్పాన్ని, పొగరుని, యారోగెంట్ బిహేవియర్‌ని అన్నీ చూపెడుతూ సింహంలాగా అడుగులో అడుగు వేసుకుంటూ వస్తున్నాడు 26 సంవత్సరాల యువన్ విశ్వక్. ప్రపంచం మొత్తాన్ని ఒకే ఒక్క మాటతో శాసించగలే మాఫియా కింగ్ లీడర్ అతను. అతని పక్కన 6.2 అడుగుల ఎత్తుతో 75 కేజీల బరువుతో దాదాపు అలాంటి బాడీయే ఉన్న యువన్‌ని చూసి ఎవరికైనా ఎంత భయం కలుగుతుందో, ఇతని నవ్వు చూసిన ఎవరికైనా అంత ప్లెజెంట్‌గా అనిపించేలా అసలు ఇద్దరికీ మ్యాచ్ చేయలేనటువంటి విధంగా అతని పక్కనే నడుస్తున్నాడు మరో అందగాడు 26 ఏళ్ల శౌర్య. యువన్ చూసిన ఎవరికైనా గజగజలాడే భయమైతే, శౌర్యతో మాట్లాడే ఎవరికైనా కూడా ఎంతో సాఫ్ట్ నేచర్‌గా ఉంటాడు శౌర్య. ఆడవాళ్ళు అంటే అతని దృష్టిలో కేవలం సెక్స్‌కి తప్ప దేనికి పనికిరాని ఒక ఆట వస్తువు మాత్రమే. ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక నెగెటివ్, పాజిటివ్ ఉంటూనే ఉంటుంది. అయితే అతని జీవితంలో జరిగిన ఎన్నో విషయాలను బట్టి, ఎన్నో కష్టాలను బట్టి మేబీ అతనికి అమ్మాయిలంటే అసహ్యం పుట్టి ఉండొచ్చు. అతని ఆఫీస్ స్టాఫ్ అందరూ కూడా ఆల్మోస్ట్ అందరూ కూడా అబ్బాయిలు మాత్రమే ఉంటారు. రిసెప్షన్‌తో సహా. అతనితో వర్క్ చేసే పార్ట్నర్స్ అయినా కూడా ఏ అమ్మాయిని సెక్స్‌కి తప్ప నార్మల్‌గా అతను ట్రీట్ చెయ్యడు. కేవలం అతని దృష్టిలో వాళ్ళు ఒక రోబో కింద మాత్రమే. అప్పటి వరకు గందరగోళంగా, గజిబిజిగా, హడావిడిగా ఉన్న ప్రదేశంలో ఎప్పుడైతే అతని అడుగుల చప్పుళ్ళు వినపడ్డాయో, అక్కడ ఉన్న ఒక్కొక్కరికి గుండె దడ అనిపించింది. అందరికీ కూడా అయితే ఇక్కడ ఏం జరుగుతుంది? ఏది కూడా మాఫియాకి సంబంధించిన మీటింగ్ కాదు. కేవలం ప్రెజెంట్ వాళ్ళు రన్ చేస్తున్న కంపెనీలకు సంబంధించిన అన్ని మీటింగ్స్ మాత్రమే. అతను రావడంతోనే అందరూ కూడా భయంగా అతని దగ్గరికి వచ్చి సలాం సాబ్ అంటూ అతని ముందు తల వంచి విష్ చేసి వెళ్ళి వాళ్ళ సీట్‌లో అక్కడే నిలబడ్డారు. అప్పటికే అందరి వైపు చూస్తూ పొగరుగా నడుచుకుంటూ వచ్చి అతని సీట్‌లో కూర్చున్నాడు యువన్ విశ్వక్.
అతని పక్కనే మరో సీట్లో వచ్చి కూర్చున్నాడు శౌర్య. అందరి వైపు పొగరు నిండిన కళ్ళతో షార్ప్ లుక్స్తో చూస్తున్న యువన్, ఈ చెత్త అంతా ఏంటో తెలుసుకోవచ్చా అని ఒకే ఒక మాట గంభీరంగా మాట్లాడాడు. అతని నోటి వెంట మాటలు రావడమే గగనం, అది వచ్చిందంటే మరణ శాసనం కింద లెక్క. అలాంటిది అతను ఆ మాట అన్నాక ఎవరికి కూడా ఏం సమాధానం చెప్పాలి అనిపించలేదు. ఎందుకంటే చెప్తే అసలు ప్రాణాలు ఉండవని వారందరికీ కూడా తెలుసు. వారందరిలో కాస్తో కోస్తో ధైర్యం చేసుకొని యువన్ ముందుకి వచ్చి, మీరు చూస్తే నిండా 26 ఏళ్ళు వయసు. అసలు ఈ కంపెనీ మొత్తాన్ని మీరు మాత్రమే నడిపించాలని గానీ, మీరు మాత్రమే చైర్పర్సన్‌గా ఉండాలని గానీ మీరు ఎందుకు అనుకుంటున్నారు? మాకైతే తెలీదు. మహా అంటే మీరు ఫీల్డ్‌లోకొచ్చి 6, 7 సంవత్సరాలు అయ్యుండొచ్చు. నా వయసంత లేదు నీ అనుభవం. దాదాపు 25 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్‌లో ఉన్న నేను ఎందుకు ఈ కంపెనీకి చైర్పర్సన్ అవ్వగూడదు? మీతో పాటు మాకు కూడా షేర్స్ ఉన్నప్పుడు ఎందుకు మీరు మాత్రమే చైర్పర్సన్‌గా ఉండాలి? ఈసారి నేను ఉండాలనుకుంటున్నా అంటూ అప్పటికి ఎంతో కొంత భయంగా ఉన్నా కూడా చెప్పాలి అనుకున్న మాట చేరవేశాడు 55 సంవత్సరాల నారాయణ గుప్తా. అతని మాట వింటూ మరో మాటకి అవకాశం ఇవ్వకుండా నారాయణగుప్త గొంతులో దిగింది యువన్ విశ్వక్ కాల్చిన బుల్లెట్. అప్పటి వరకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్న అందరూ ఏదో ఒక ఆన్సర్ వస్తుంది అని అనుకున్నారు. కానీ ఎప్పుడైతే బుల్లెట్ శబ్దంతో ప్రదేశం అంతా వినపడ్డదో, ఆ బుల్లెట్ మోగిందో అందరి గుండెలు నిజంగా జారిపోయినట్టు అనిపించింది ఆ క్షణం. అప్పటి వరకు వాళ్ళతో ఉన్న మనిషి, అప్పటి వరకు వాళ్ళతో మాట్లాడిన మనిషి పూర్తిగా రక్తపు మడుగులో ఉండిపోవడం. నుదుటిన కారుతున్న చెమటలు తుడుచుకున్నారు ఆ క్షణం. అందరి వైపు చూస్తూ వాట్ నెక్స్ట్ అంటూ కిల్లింగ్ స్మైల్ ఇచ్చాడు రాక్షసుడు. ఆ ఒక్క మాట చాలు. వారందరికీ కూడా ఎవ్వరూ ఏమీ మాట్లాడకుండా పక్కనే పడి ఉన్న నారాయణగుప్త శవాన్ని చూస్తూ భయం భయంగా యువన్ దగ్గరికి వచ్చి అతను చేతులు నుదుటికి ఆనించుకొని, వెళ్ళొస్తాం భాయ్ అంటూ ప్రతి ఒక్కరూ చెప్పి హాల్ని ఖాళీ చేసేశారు ఆ క్షణం. అక్కడే ఉన్న శౌర్య వారి పక్కనే ఉన్న బాడీగార్డ్ జేమ్స్ని పిలిచి క్లియర్ దట్ అని ఒకే ఒక మాట చెప్పి యువన్ అండ్ శౌర్య అక్కడి నుంచి వెళ్ళిపోయారు. టోటల్ మాఫియాకి సంబంధించిన ప్రతి ఒక్క డీలింగ్ అక్కడ జరుగుతుంది. టాప్ మోస్ట్గా ఉన్న ప్రతి ఒక్క బిజినెస్ కూడా హ్యాండ్ ఉంటూనే ఉంటుంది. అతని ఆజ్ఞ లేకుండా, అతని మాట లేకుండా అక్కడ జరిగే అంటూ ఏదీ లేదు. పేరులోనే కాదు, బుద్ధిలో కూడా రాక్షసుడు తను నిజంగానే. చేయాల్సిన గ్రౌండ్ వర్క్ అంతా చేసేసి ఆఫీస్ నుంచి ఇంటికి బయలుదేరారు శౌర్య, యువన్. వేరు వేరు కార్లలో. యువన్ ఇంటికి దాదాపు ఒక 3 ఫ్లోర్‌లో కూడా మగ పురుగు తప్ప ఆడదనేది ఉండదు. ఆ ఇంట్లో చేసే సర్వెంట్స్ అయినా, ఆఫీస్‌లో వర్క్ చేసే స్టాఫ్ అయినా ప్రతి ఒక్కరు కూడా కేవలం అబ్బాయిలు మాత్రమే ఉంటారు. చెప్పాగా, ఆడదంటే అతనికి దృష్టిలో కేవలం సెక్స్ టాయ్స్ మాత్రమే. 2 సెపరేట్ కార్లలో బయలుదేరిన యువన్ ఇంకా శౌర్య మధ్యలో కాస్త వర్క్ ఉండి శౌర్య ఆగిపోయినా పొద్దున్నుంచి ఉన్న తలనొప్పంతా తీర్చుకోవడానికి ఇంటికి బయలుదేరాడు యువన్. ఆఫీస్‌కి వెళ్ళిపోయిన తర్వాత అతను చేసిన గాయాలన్నిటికీ తానే కాస్త ఓపిక తెచ్చుకొని మెడిసిన్ వేసుకొని యువన్ కోసం పని చేద్దామని చూసినా కూడా ఆమె శరీరం అందుకు సహకరించకపోవడంతో లేవలేక అలాగే ఉండిపోయింది ప్రాచి ఆ బెడ్‌పై. ఇంటికి వెళ్ళిన యువన్ డైరెక్ట్‌గా ప్రాచి ఉన్న గదిలోకి వెళ్ళిపోయాడు. ప్రాచీని ఉంచిన గది వేరు. కేవలం అక్కడ సెక్స్ కోసం మాత్రమే ఆ గదిని వాడతాడు యువన్. అసలు ఇష్టమే లేని అమ్మాయిలు అంటే కేవలం ఒక్క పనికి తప్ప వేరే దేనికి పనికిరారు అన్నది మనోడి పాలసీ. యువన్ బెడ్రూమ్‌లోకి ఇప్పటిదాకా శౌర్య తప్ప మరొకరు అడుగుపెట్టింది లేనేలేదు. వర్క్ చేయాల్సి వచ్చిన మెయిడ్స్ అయినా కూడా కేవలం అబ్బాయిలు మాత్రమే కాబట్టి ఒక గది క్లీన్ చేయడానికి ఒకే అబ్బాయి తప్ప ఇంకొకరు ఆ గదిలోకి వెళ్ళే ఆస్కారం కూడా లేదు. పర్మిషన్ కూడా లేదు. అప్పటికే అలసిపోయి సొలసిపోయి ఫుల్ జ్వరంతో మంచం మీద ఉండడం చూసి చిరాకు వేసి సెపరేట్‌గా అయ్యగారు మందు తాగే రూమ్‌కి వెళ్ళి 5 ఫుల్ బాటిల్ తాగేసి మత్తుగా తుల్లుతూ ప్రాచి గదికి వచ్చాడు యువన్. డ్రగ్స్ తీసుకున్నా కూడా స్టాండర్డ్‌గా ఉండగలిగే యువన్ పొద్దున్నుంచి ఉన్న చికాకు అంతా కూడా ఆమె దగ్గర వదిలించేయాలని, ఓయ్ బిచ్ లేడీ! చేసిన యాక్టింగ్ చాలు లే. నా ఇంటికి వచ్చింది నువ్వు తిని తాగి పడుకోవడానికి కాదు. ఆల్రెడీ నీకు తెలుసు మన మధ్య 1 ఇయర్ అగ్రీమెంట్ ఉంది అని. అయినా నా దగ్గర స్లేవ్‌లా ఉండకుండా ఈ వేషాలేంటి? అంటూ నిద్రపోయా తన మీద కనీసం కనికరం, జాలి అనేది ఏమీ లేకుండా అతని కోపం, చిరాకు అన్నీ కూడా మరోసారి ఆమెపై చూపించడం మొదలుపెట్టాడు యువన్. అప్పటికే రాత్రంతా అతను చేసిన గాయాల వల్ల మెడిసిన్ వేసుకొని కూడా కాస్త కూడా ఓపిక లేనట్లు ఉన్న ఆమెకు పూర్తిగా కళ్ళు కూడా తెరవకుండా నిస్సత్తువగా నీరసంగా ఉన్న ఆమె మీద మరోసారి మృగంలా ప్రవర్తించాడు.
దాదాపు రాత్రి మొదలుపెట్టిన పని తెల్లవార్లు చేస్తూనే ఆమెకు మానసికంగా, శారీరకంగా హింసించి పొద్దున్నే 7 గంటలకు వదిలి చేసిన నాటకాలు చాలు కానీ లేచి వెళ్ళి కాఫీ తీసుకురా అంటూ ఆమె చెంపల మీద తట్టాడు రాక్షసుడు. ఎంతకీ అతను పిలుస్తున్నా కూడా ఆమె అలా పలకకుండా ఉండడం చూసి ఆమె ముక్కు దగ్గర వేలు పెట్టి శ్వాస చూసి కనీసం అతని వల్ల ఆమె చనిపోయింది అన్న జాలి కూడా లేకుండా పర్సనల్ గార్డ్కి ఫోన్ చేసి విక్టర్ క్లియర్ దట్ అంటూ ఒకటే మాట చెప్పి స్నానానికి వెళ్ళిపోయాడు యువన్. పేరుకు మాత్రమే కాదు, ప్రతి పనిలో కూడా పక్కాగా తన రాక్షసత్వాన్ని చూపిస్తూ బ్రాండెడ్ ముద్ర వేసుకుంటున్నాడు మన రాక్షసుడు. చేసిన గాయాలకు ఓపిక లేని ఆమె మరోసారి అతని రాక్షస దాడి తట్టుకోలేక ప్రాణాలు విడిచింది ప్రాచి. అప్పటికే ఈ విషయం ఈ ఇంటికి వచ్చిన శౌర్యకు తెలియడంతో ఆమె డెత్ని యాక్సిడెంట్గా చిత్రీకరించి ఆమె తరపున వాళ్ళ పేరెంట్స్కి 50 కోట్లను ట్రాన్స్ఫర్ చేశాడు శౌర్య. యువన్ ఏం చేసినా తప్పు ఒప్పు అనేది ఎంచుకోకుండా కేవలం అతని సపోర్ట్గా ఉంటాడు శౌర్య. యువన్లా ఈ మూర్ఖుడైతే కాదు, కానీ అతనిలా రాక్షసుడు అంతకన్నా కాదు. కానీ ఎప్పుడు కూడా యువన్ విషయంలో తప్పు ఇది, కరెక్ట్ ఇది అని ఏనాడు మాట్లాడలేదు. ఇప్పుడు కూడా ప్రాణం పోయినా కాస్త బాధగా అనిపించినా ఆ విషయంలో యువన్తో చెప్పకుండా ఆమె బాడీని క్లియర్ చేయించాడు అతను స్నానం నుంచి బయటికి వచ్చేసరికి. వైజాగ్ ఉదయం 11 గంటలు. అబ్బబ్బబ్బా, ఈ పిల్లలకు చెప్పలేక చావొస్తుందిరా బాబు. ఎప్పుడు బయటకు వెళ్తుంది, ఎప్పుడు ఇంటికి వస్తుంది, అసలు ఒక్క మాట చెప్పినా వినదు కదా. ఇలా అయితే ఎలాగో మళ్ళీ రేపటి నుంచి అసలు మాతో ఉండనే ఉండదు. కనీసం ఈ రోజైనా మాతో ఉండాలి, కానీ చేయాలని లేదు. నాకున్న టెన్షన్ కూడా దీనికి ఎందుకు లేదు అంటూ కంగారు పడిపోయింది వసుమతి. ఎప్పుడు చూడు నా బంగారాన్ని అంటాం తప్ప నీకు ఇంకేం పని పాట లేదా? బంగారం ఏం చేసినా కరెక్ట్గానే చేస్తుంది. నువ్వెందుకు అంత కంగారు పడుతున్నావు? కూల్ డౌన్ మా. ముందు ఏం చేయాలో ఏం వంటలు చేయాలో ఏంటో అది చూసుకో చాలు. రిమైనింగ్ అంతా ట్వింకీ పాప చూసుకుంటుందిలే అంటూ కూతుర్ని వెనకేసుకుంటూ వచ్చాడు విజయరాజ్. మీరు ఇలాగే మీ కూతుర్ని ఇద్దరిని ముద్దు చేస్తూ ఉండండి. వాళ్ళు అలాగే నెత్తి మీదకెక్కి డాన్సులు చేస్తూ మాట్లాడుతుంటారు. కొంచెం కూడా నా మాట వినరా? అసలు రోజులు ఎలా ఉన్నాయి, బయట పరిస్థితులు ఎలా ఉన్నాయి మీకు తెలీదా? ఇప్పటికే ఎలా ఎక్కడో తెలియని ఊరు నుంచి ఇక్కడ నుంచి వెళ్తోంది తెలిసి కూడా. మీరు ఇంకా దాన్ని అలా ఫ్రీగా వదిలేస్తే ఎలా చెప్పండి? 3 ఏళ్ల పాటు దొంగతనంగా అక్కడ ఇక్కడ బ్రతుకుతూ దాన్ని కాపాడుకొచ్చింది దేనికి? ఎలాగోలా ఇక్కడ నుంచి స్టేట్స్ దాటిస్తే కనీసం అక్కడన్నా ప్రశాంతంగా ఉంటుందనే కదా. ఇలాంటి సమయంలో ఇప్పుడు అది బయటకి వెళ్ళటం అవసరమా? మీరు దానికి పర్మిషన్ ఇవ్వడం అవసరమా? ఒక్కరికి కూడా నా బాధ అర్థం కాదు అంటూ తన గోడంతా అరుస్తూ వెళ్ళబోస్తున్నారు వసుమతి. నువ్వేం కంగారు పడకు మమ్మీ, చెల్లికి ఏం జరగదు, సేఫ్గా ఉంది. సంజుతోటే బయటికి వెళ్ళింది. నాకు ఆల్రెడీ ఫోన్ చేసి చెప్పింది 1 అరగంటలో ఇంట్లో ఉంటానని. నువ్వు ట్వింకిల్ గురించి కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు అంటూ చెల్లిని వెనకేసుకొచ్చింది నేత్ర. ఇప్పటి వరకు నీ బాబు ఒక్కడే అనుకున్నా, ఇప్పుడు నువ్వు కూడా తయారయ్యావా దాన్ని వెనకేసుకురావడానికి? మీకెందుకు అర్థం కావట్లేదు బయట ఉన్న పరిస్థితులు అంటూ బాధపడుతూనే వంటగదిలోకి వెళ్ళి కూతుర్ల కోసం పిండి వంటలు మొదలుపెట్టింది వసుమతి గారు. వంట మొదలుపెట్టి అయ్యే క్షణానికి లోపలికి వచ్చి వెనక నుండి మెడ చుట్టూ హారంలా చేతులు వేసి బుగ్గ మీద ముద్దు పెట్టి, సారీ పిన్ని, నిన్ను కంగారు పెట్టాలని కాదు, కానీ ఇక్కడి నుంచి నేను వెళ్ళిన తర్వాత మీరు ఎలా ఉంటారు అన్న భయం బాధ మాకు లేకుండా నిన్ను బాబాయ్ని సేఫ్ ప్లేస్లో ఉంచాలి అనే తప్ప నిన్ను ఎదిరించాలని కాదు. నిన్ను బాధ పెట్టాలని అసలే కాదు. ఎక్స్క్యూజ్ చేయవా అంటూ బుగ్గల మీద ఆపకుండా ముద్దులు పెడుతూ ఉంది ట్వింకిల్ పాప అలియాస్ ఖుషి. అప్పటి వరకు కూతురు గురించి బాధపడిన ఆమె కూతురు పెట్టిన ముద్దులతో మెల్లగా మేఘంలా కరిగిపోయి, ఇది మాత్రం బాగా చేస్తావు, ఐస్ చేయడంలో నీ తర్వాతే, ఎప్పుడు తిన్నావో ఏంటో పద తిందువు గాని అంటూ కూతుర్ని హాల్లోకి తీసుకొని వెళ్ళింది వసుమతి. అది లేకపోతేనే మా మీద మీ ఎగురు, అది వచ్చాకేమో అసలు మమ్మల్ని పట్టించుకోమాక అంటూ గొనుగుతూ భోజనాన్ని కూర్చుంది నేత్ర. ఆ రోజు వాళ్ళందరూ సరదాగా తిని రోజు అంతా ఎంజాయ్ చేసి ఆ రోజు రాత్రికి బట్టలన్నీ సర్దుకున్నాక, నిన్ను పంపించడం మాకు ఇష్టం లేదు మా, కానీ ఉన్న పరిస్థితులను బట్టి తప్పక పంపించాల్సి వస్తుంది, దయచేసి ఎక్కడ ఉన్నా జాగ్రత్తగా ఉండమంటూ కూతురుకు ముద్దు పెట్టుకొని మరీ చెప్పారు విజయరాజు గారు. నాకు మాత్రం ఇష్టమా బాబాయ్ చెప్పండి? ఎందుకు? జరిగిందే ఎలాగో జరిగింది. ఇవన్నీ తోడుకునే కొద్దీ బాధలు తప్ప ఏమీ లేవు. అందుకే ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యాను. అలాగే మిమ్మల్ని నాతో తీసుకువెళ్ళడానికి అక్కడ అవకాశం లేదు. నేనంటే స్టడీస్ పర్పస్ మీద వెళ్తున్నాను కాబట్టి నేత్రని తోడు తీసుకొని వెళ్తున్నాను, కానీ లేదంటే అవ్వదు కదా అంటూ విజయ్ ముందు తన బాధ బయటపెట్టింది ఖుషి పాప.
వాతావరణం తేలిక చేయడానికి ఖుషి నెత్తి మీద ఒకటి పీకి, నీకంటే 10 నిమిషాలు ముందు పుట్టినా కూడా నేను అక్కనే నీకు. నన్ను పేరు పెట్టి పిలుస్తావేంటి? అక్క అని పిలిస్తేనే ఊరుకుంటా, లేదంటే నీ చెవులు మెలేసి ఇక్కడే పెళ్లి చేసి పంపించేస్తా అంటూ దబాయించింది నేత్ర. రాత్రి అప్పటి వరకు ఉన్న బాధలు పోయి ప్రశాంతంగా నవ్వుకున్నారు వాళ్ళు. అలా ప్యాకింగ్ అంతా అయిపోయిన తర్వాత ప్రశాంతంగా నిద్రపోయి మరుసటి రోజు పొద్దున్నే అనుకున్నట్లుగానే సంజయ్‌తో, వరుసకి బావవుతాడు, ఎయిర్‌పోర్ట్‌కు వెళ్ళే ముందుగా పూర్తిగా ఇంట్లో ఉన్న సామాను అన్నిటితో కలిపి ప్యాక్ చేయించేసి ఎవ్వరికీ తెలియని అటువంటి మారుమూల ప్రాంతానికి విజయ్ వాళ్ళని అటునుంచి చెక్ చేసి వాళ్ళ సామానుతో కలిపి లారీని అటునుంచి బయలుదేరిన మరుక్షణం సంజయ్, నేత్ర, ఖుషి ముగ్గురు అమెరికా ఫ్లైట్ ఎక్కేశారు వైజాగ్ నుంచి. ఏ రక్తపాతానికైతే భయపడి దేశం కాని దేశం పారిపోతోందో ఇప్పుడు అంతకంటే ఘోరమైన మాఫియా చేతుల్లో పడితే? నెక్స్ట్ అప్డేట్లో కలుద్దాం. ప్లీజ్ లైక్, కమెంట్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.